వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు లేటెస్ట్ వచ్చేసింది అల్గారిథం వీడియోస్లో సి ప్రోగ్రామ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద బైనరీ సెర్చ్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో బైనరీ సెర్చ్ గురించి డిస్కస్ చేసాం. బైనరీ సెర్చ్ అంటే ఏమని చెప్పుకున్నాము? బైనరీ సెర్చ్ ఇస్ ఎ సర్చింగ్ టెక్నిక్. ఈ సర్చింగ్ టెక్నిక్లో మనం ఒక ఎలిమెంట్ని ఇచ్చిన ఎరే ఆఫ్ ఎలిమెంట్స్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి ఈ సర్చింగ్ టెక్నిక్ యూజ్ చేస్తామని చెప్పాం. ఆ ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్ కూడా కంపల్సరీగా సార్టెడ్ మేనర్లో ఉండాలి అని చెప్పాము. సో దానికోసం లాజిక్ ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మనం ఇచ్చిన ఎలిమెంట్స్కి ఆ మిడ్ వాల్యూతో కీ వాల్యూ చెక్ చేస్తాము. ఒకవేళ మ్యాచ్ అయిందనుకోండి, మ్యాచింగ్ ఫౌండ్ అని రాస్తాం. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఈ మిడ్ వాల్యూ కంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ లెస్సా గ్రేటరా అని చూస్తాము. లెస్ అయితేనేమో లెఫ్ట్ లో నుంచి మిడ్ -1 వరకు ఈ ప్రాసెస్ రిపీట్ చేస్తాం. కాదు, ఒకవేళ మనకి ఈ వాల్యూ మిడ్ వాల్యూ కంటే గ్రేటర్ అనుకోండి, మిడ్ +1 నుంచి హై వరకు ఈ ప్రాసెస్ రిపీట్ చేసి సేమ్ మళ్ళీ మిడ్ క్యాలిక్యులేట్ చేయడము, మిడ్తో కంపేర్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా ఈ రిమైనింగ్ సబ్ లిస్ట్కి చేస్తాము. సో ఇది ఎలా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏం కావాలి? మనకి నేను ఒక ఫంక్షన్లో రాస్తున్నాను కాబట్టి ఆ ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ రాశాను. మనకి అరే కావాలి, లోవర్ ఇండెక్స్, హైయర్ ఇండెక్స్, మనం ఏ ఎలిమెంట్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ కీ అంటాం దాన్ని. సో వాటన్నిటి ప్రోటోటైప్ డిక్లరేషన్స్ ఈ ఫంక్షన్లో యూజ్ చేసుకుంటాం కాబట్టి వాటి ప్రోటోటైప్ డిక్లరేషన్ రాసాము. నేను యూజ్ చేసుకోవాల్సిన ఫంక్షన్ బైనరీ సెర్చ్. సో వర్డ్ బైనరీ సెర్చ్ ఆఫ్ ప్రోటోటైప్ డిక్లరేషన్స్ ఆఫ్ ద వేరియబుల్స్. ఈ ఫంక్షన్లో మనం ఏమేమి యూజ్ చేసుకుంటామో ఆ ఫంక్షన్స్ యొక్క డేటా టైప్స్ రాస్తాము. సో ఇంటి అంటే అరే, నేను లోవర్ ఇండెక్స్కి, హైయర్ ఇండెక్స్కి, కీకి, ఓకే, సెమికోలన్. ఇది హ్యాష్ ఇంక్లూడ్ stdio.h కామన్. తర్వాత ఇంటి మెయిన్, నేను ఇక్కడ యూజ్ చేసుకున్న వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. సో ఫర్ లూప్లో ఐ, ఎరే సైజ్ n, లోవర్ ఇండెక్స్కి l, హైయర్ ఇండెక్స్కి h, కీకి k. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ సైజ్ ఆఫ్ ఎన్ ఎరే అన్నాడు. సైజ్ ఆఫ్ ఎన్ ఎరే అంటే స్కాన్ ఆఫ్, నేను ఏదో ఒక ఎరే సైజ్ ఇచ్చాను అనుకోండి, సపోజ్ 8 అని ఇచ్చాను అనుకోండి, ఆ 8 వెళ్ళి ఒక నెంబర్ ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలి కదా. సో దానికోసం n స్కాన్ ఆఫ్ %d %n. తర్వాత అరేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేయాలి. సో మనకు తెలుసు కదా, చాలా వీడియోస్ నుంచి చూస్తున్నాము, ఫర్ లూప్ స్కాన్ ఆఫ్ యూస్ చేసుకుని అరేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేసుకుంటున్నాం. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎలిమెంట్స్ ఇన్ ద సార్టెడ్ ఆర్డర్. సో మనము బైనరీ సెర్చ్ కంపల్సరీగా సార్టెడ్ లిస్ట్ మీద అప్లై చేస్తాం కాబట్టి మనం ఎంటర్ చేసే ఎలిమెంట్స్ ఇన్ ద సార్టెడ్ మేనర్లోనే ఉండాలి. సో ఎంటర్ ఎలిమెంట్స్ ఇన్ ద సార్టెడ్ ఆర్డర్ అని అడిగితే స్క్రీన్ మీద ఈ ఫర్ లూప్ ఈ స్కాన్ ఆఫ్ యూస్ చేసుకుని ఎలిమెంట్స్ని రీడ్ చేసుకోవచ్చు ఏ అనే అరేలోకి. తర్వాత మనం ఏ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ కావాలి కదా. సో దానికోసం మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎలిమెంట్ టు బి ఫౌండ్ అని స్క్రీన్ మీద అడుగుతుంది. సో దాన్ని నేను కే అనే వేరియబుల్కి రీడ్ చేస్తున్నా. సపోజ్ ఇదే మన సార్టెడ్ అరే అనుకోండి, సైజ్ 8 ఇచ్చాను, ఎలిమెంట్స్ ఇచ్చామనుకోండి ఇన్ సార్టెడ్ ఆర్డర్, కే = 54 అవుతుంది ఇక్కడ, ఓకే. తర్వాత బైనరీ సెర్చ్ ఫంక్షన్ కాల్ చేసాము. ఈ ఫంక్షన్లో ఏమేమి పాస్ చేసాము? ఎరే ఆఫ్ ఎలిమెంట్స్, లోవర్ ఇండెక్స్, హైయర్ ఇండెక్స్, కే. కే అని పాస్ చేసాం. ఇక్కడ లోవర్కి హైయర్కి మన వాల్యూస్ అసైన్ చేయలేదు కదా. సో ఈ కీ రీడ్ చేసిన తర్వాత 2 more స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. లోవర్ ఇండెక్స్ని 0తో ఇనిషియలైజ్ చేసుకోండి, హైయర్ ఇండెక్స్నేమో n-1తో ఇనిషియలైజ్ చేసుకోండి. ఎరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ ఎండ్స్ విత్ n-1 కదా. సో ఈ 2 లోవర్ ఇండెక్స్, హైయర్ ఇండెక్స్ని ఇనిషియలైజ్ చేసుకుని అన్ని బైనరీ సెర్చ్ ఫంక్షన్లో పాస్ చేయండి. పాస్ చేసి రిటర్న్ 0 మెయిన్ లాస్ట్లో, మెయిన్ క్లోజింగ్. సో ఇప్పుడు మనము ఈ బైనరీ సెర్చ్ ఫంక్షన్కి లాజిక్ రాస్తున్నాం. ఇందాక ఏం చెప్పుకున్నామో అదే రాస్తాం. సో ఆ ఏ ఎలిమెంట్స్ని అయితే పాస్ చేసామో ఆ ఎలిమెంట్ని రిట్రీవ్ చేసుకోండి. వాయిడ్ బైనరీ సెర్చ్ ఆఫ్ ఇంటి ఏ, ఇంటి ఎల్, ఇంటి హెచ్, ఇంటి కే. ఎల్ మీన్స్ లోవర్ ఇండెక్స్, హెచ్ మీన్స్ హైయర్ ఇండెక్స్, కే మీన్స్ అ కీ, ఏ మీన్స్ అరే. ఇప్పుడు మనం ఏం చేయాలి? మిడ్ క్యాలిక్యులేట్ చేయాలి. దానికని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని ఇంటి మిడ్ అంటే ఏంటి? లోవర్ ఇండెక్స్ ప్లస్ హైయర్ ఇండెక్స్ బై 2. సో మనం ఏం చేయాలి? లోవర్ ఇండెక్స్ హైయర్ ఇండెక్స్ కంటే లెస్సా అని చెక్ చేయాలి. అంటే అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయా మన ఎరేలో అని చెక్ చేస్తున్నాం. ఇదే మన ఎరే అనుకోండి. సో సేమ్ ఎలిమెంట్స్ ఇక్కడ రాస్తున్నా చూడండి. 10, 14, 26, 29, 38, 47, 54, 62, 68. కే = 54 అనుకోండి. సేమ్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్. సో ఇఫ్ లో లెస్ దాన్ హై అని చెక్ చేయండి. లో ఎట్ 0 ఉంది, హై ఎట్ 7 ఉంది. సో లో లెస్ దాన్ హై
0 1 2 3 4 5 6 7 8 హై ఎట్ 8 ఉంది. సో 0 లెస్ దాన్ 8 కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు కీనా, మిడ్ క్యాలిక్యులేట్ చేసాం కదా, లో ప్లస్ హై బై 2 అని. 0 ప్లస్ 8/2 అంటే 4 వస్తుంది. సో ఏ ఆఫ్ 4 అంటే 38 ఈక్వల్ టు కే వాల్యూ, కీ కాదు ఇక్కడ కే అని రాయండి. వేరియబుల్ కే అని డిక్లేర్ చేశాం కదా, అలాగే నేను కే చేయండి. సో ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు కేనా, కే అంటే ఏంటి, కే వాల్యూ ఇస్ 54. మిడ్ ఎక్కడ ఉంది 4. మిడ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేసాం, లో ప్లస్ హై బై 2. లో వాల్యూ ఇస్ 0, హై వాల్యూ ఇస్ 8/2, దట్ మీన్స్ 4. సో ఏ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు 38 ఈక్వల్ టు కేనా, కే వాల్యూ 54. ఒకవేళ ట్రూ అనుకోండి, ఎలిమెంట్ ఈజ్ ఫౌండెడ్ పొజిషన్ % d అని రాయాలి. ఒకవేళ మ్యాచ్ అయితే, మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఎల్సి చెక్ చేయాలి ఈ కీ వాల్యూ ఈ మిడ్ వాల్యూ కంటే లెస్సా గ్రేటరా అని. ఒకవేళ ఎల్సి కీ ఈజ్ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్, కీ అనేది ఏ ఆఫ్ మిడ్ కంటే తక్కువ ఈ సబ్ లిస్ట్లో ఉందనుకోండి, అప్పుడు బైనరీ సెర్చ్ మళ్ళీ కాల్ చేయాలి. దేనికి, ఏ కామా లోవర్ ఇండెక్స్ ఉంటుంది, హయ్యర్ ఇండెక్స్ ఏమో మిడ్ -1 అవుతుంది కీ. సేమ్ హైని మార్చి బైనరీ సెర్చ్ కాల్ చేయాలి ఎప్పుడు, ఒకవేళ కీ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అయితే. అలా కాదు, ఒకవేళ కీ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ మిడ్ తర్వాత నుంచి మిగతా ఎలిమెంట్స్కి సెర్చ్ సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలి. దానికోసం లోని మార్చాలి. సో లో ఈక్వల్ టు మిడ్ +1 అవుతుంది ఇక్కడ. సో బైనరీ సెర్చ్ సేమ్ ఏ కమా మిడ్ +1 కమా హై కమా కే. సో ఈ ప్రాసెస్ అంతా మనం ఎలిమెంట్ ఫైండ్ అయితే అవుతుంది, మనం ఇచ్చిన ఎలిమెంట్ దొరుకుతుంది. లేదనుకోండి అప్పుడు ఏమిటి, ఒకవేళ మన ఎలిమెంట్ దొరకలేదు, ఇఫ్ లో గ్రేటర్ దెన్ హై దెన్ ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్. తర్వాత ఫంక్షన్ క్లోజింగ్. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుద్దో చూడండి. ఇనీషియల్గా మిడ్ వాల్యూ 4, లో లెస్ దాన్ హై ట్రూ, ఫస్ట్ లో ఈజ్ 0, హై ఈజ్ 8, లో లెస్ దాన్ ట్రూ. సో లోపలికి వస్తుంది, ఏ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు కీ అని చెక్ చేస్తుంది. సో ఏ ఆఫ్ మిడ్ 38, కీ వాల్యూ ఈజ్ 54, సో నాట్ ట్రూ. సో ఇక్కడికి వస్తుంది. కీ లెస్ దాన్ మిడ్డా అని చూడండి, కీ లెస్ దాన్ అంటే కే లెస్ దాన్ మిడ్డా, కే వాల్యూ ఈజ్ 54 అండ్ మిడ్ వాల్యూ ఈజ్ 38. కీ లెస్ దాన్ మిడ్ కండిషన్ ఫాల్స్. సో ఇక్కడికి వస్తుంది. ఇఫ్ కీ గ్రేటర్ దాన్, key mean nothing but k here, k is greater than a of mid, k value is 54 and mid value is 38. yes true, k greater than mid value true. అప్పుడు ఏం చేస్తున్నాము, సేమ్ ఫంక్షన్ కాల్ చేస్తాం, ఏమని, ఏ కామా మిడ్ ఈజ్ 4, సో మిడ్ +1 ఈజ్ 5, హై వాల్యూ ఈజ్ 8, కే వాల్యూ ఈజ్ 54. సేమ్ ఫంక్షను మనం లోవర్ ఇండెక్స్ మార్చి కాల్ చేస్తే మళ్ళీ మిడ్ క్యాలిక్యులేట్ అవుతుంది. లోవర్ ఇండెక్స్ ఎంత, ఇక్కడ L వాల్యూ ఈజ్ 5, H వాల్యూ ఈజ్ 8. సో మిడ్ ఈక్వల్ టు 5 + 8/2, 13/2, దట్ మీన్స్ 6. ఇప్పుడు నౌ మిడ్ 6 అయింది. లోవర్ ఇండెక్స్ ఈజ్ 5, హయ్యర్ ఇండెక్స్ ఈజ్ 7. లోవర్ ఇండెక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హయ్యర్ ఇండెక్స్ కండిషన్ ట్రూ. అగైన్ లోపలికి వస్తుంది. ఇప్పుడు మిడ్ వాల్యూ ఎంత, 6. ఏ ఆఫ్ 6 ఎంత, 0 1 2 3 4 5 6 7 8. A of 6 is 54. So equal to 54. A of mid means A of 6. 54 equal to our K value is 54. Check చేస్తుంది. 54 equal to 54 condition true. So appudu printf element found at position %d comma mid +1. ఈ %d అంటే mid +1. మిడ్ ఇప్పుడు ప్రజెంట్ మిడ్ వాల్యూ ఎంత, ఎలిమెంట్ ఫౌండెడ్ పొజిషన్, ఈ మిడ్ వాల్యూ 6 + 1 7. సో ఎలిమెంట్ ఫౌండెడ్ పొజిషన్ 7 అని వస్తుంది. 7th పొజిషన్లో ఎలిమెంట్ ఫౌండ్ అయింది చూడండి, 1 2 3 4 5 6 7. 7th పొజిషన్లో ఎలిమెంట్ ఫౌండ్ అయింది. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా. సో ఇక్కడికి రాదు, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో మనకి ఎలిమెంట్ ఫౌండ్ అని వచ్చేసింది కదా. తర్వాత ఈ లో గ్రేటర్ దెన్ హై ఉంది, లో గ్రేటర్ దెన్ హై కాదు, సో ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని రాదు. ఒకవేళ ఎలిమెంట్ ఫౌండ్ అవ్వకపోతే అప్పుడు ఇది వస్తుంది అనమాట.
ఈ విధంగా బైనరీ సెర్చ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు.